హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే కథ పేరు తలతిక్క బ్రహ్మం బుద్ధి చెప్పిన ఏనుగు కథ. పూర్వం వైకుంఠపాలి అనే నగరంలో ఓ గురువు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. బ్రహ్మం అంటే దేవుడని అర్థమని, దేవుడు నీలో నాలో అందరిలోనూ అంతటా ఉన్నాడని, సర్వము బ్రహ్మమేనంటూ గురువు శిష్యులకు బోధించాడు. గురువు చెప్పిన పాఠం ఆసక్తికరంగా ఉండటంతో శివయ్యకు ఆ పాఠం బాగా నచ్చింది. దాన్ని గురువు ఎలా చెప్పాడో అలాగే మనస్సులో ముద్రించుకున్నాడు. ఒక రోజున శివయ్యకు వాళ్ళ అమ్మ ఏదో పని చెప్పింది. దాంతో ఆ పని మీద వీధిలో నడిచి వెళుతున్నాడు. సాయంకాలం కావటంతో రోడ్లపై జనంతో వీధులన్నీ సందడిగా ఉన్నాయి. ఇంతలో ఉన్నట్టుండి జనాలంతా కేకలు పెడుతూ పరుగులు పెడుతున్నారు. శివయ్యకు ఏమీ అర్థం కాలేదు. పక్కనే వెళుతున్న ఓ పెద్దాయనను ఆపి జనమంతా అలా ఎందుకు పరుగులు పెడుతున్నారని ఆరా తీశాడు. ఏం లేదు నాయనా, వీధిలో దేన్నో చూసి జడుసుకున్న ఓ ఏనుగు పరుగులు పెడుతోంది. ఇక్కడే ఉంటే తొక్కేస్తుంది. నువ్వు కూడా పారిపో అని చెప్పి మెల్లిగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. పెద్దాయన చెప్పినట్లుగా ఏనుగు ఒకటి తన వైపు పరుగులు పెడుతూ రావటాన్ని శివయ్య గమనించాడు. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు ఏనుగు బెదిరిపోయింది. దాన్ని దారిలోకి తేవటం సాధ్యం కావటం లేదు. అందరూ పక్కకు తప్పుకోండి అంటూ కేకలు పెడుతూ ఏనుగుకు కళ్ళెం వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దీంతో జనాలంతా భయంతో పక్కకు తప్పుకొని వెళుతుంటే శివయ్య మాత్రం అలాగే నిలబడ్డాడు. పైగా నేనెందుకు తప్పుకోవాలి? నేను బ్రహ్మనే, ఏనుగు బ్రహ్మమే. బ్రహ్మానికి బ్రహ్మం వల్ల అపాయం ఏమీ రాదు కదా అని మనసులో అనుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో ఏనుగు శివయ్య దగ్గరకు వచ్చేసింది. పక్కకి తప్పుకోమంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేంటయ్యా? తప్పుకోకపోతే ఏనుగు కింద పడి చచ్చిపోతావు అంటూ మావటి హెచ్చరించాడు. అయినప్పటికీ శివయ్య అంగుళం కూడా కదల్లేదు. దీంతో ఏనుగు శివయ్య దగ్గరకు వచ్చి తొండంతో పైకెత్తి పక్కకు విసిరేసింది. అంతే, శివయ్య దూరంగా స్పృహ తప్పి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో మంచంపై పడి ఉన్నాడు శివయ్య. పక్కనే తల్లి రోదిస్తూ అందరూ అంతలా చెబుతున్నా అక్కడి నుంచి ఎందుకు కదల్లేదు నానా అంటూ కొడుకుని సుతిమెత్తగా మందలించింది. కొన్ని రోజులకు కోలుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్ళిన శివయ్య, మీరు ఆ రోజు పాఠంలో అలా చెప్పారు గాని ఏనుగు కూడా బ్రహ్మమే అయినప్పుడు అలా ఎందుకు చేసింది గురువుగారు అంటూ నిలదీశాడు. అయినా ఏనుగు బ్రహ్మం తప్పేముంది శివయ్య? నువ్వు బ్రహ్మవే, ఏనుగు బ్రహ్మమే. సర్వము బ్రహ్మమే అయినప్పుడు మావటి బ్రహ్మం నిన్ను ముందుగానే హెచ్చరించింది కదా. మావటి కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆయన చెప్పింది నువ్వెందుకు చెయ్యలేదు అని ప్రశ్నించాడు గురువుగారు. దాంతో ఆలోచనలో పడ్డ శివయ్య పాఠాన్ని మక్కిగా అర్థం చేసుకున్న తన తెలివితేటలను నిందించుకున్నాడు. ఇకపై అలా ఉండకూడదని గురువు చెప్పిన పాఠాలను సందర్భానికి తగినట్లుగా మంచి విషయాలకు అన్వయించుకుని తెలివితేటలతో జీవించాలని మనసులోనే అనుకున్నాడు శివయ్య. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.